హలో బిజీ పీపుల్. ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్లో భాగంగా ఇవాళ కథాకళి గురించి తెలుసుకుందాం. కథాకళి అనేది దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ఒక ప్రసిద్ధ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. తెలుసుకోవాలనుందా కథాకళి గురించి? ఇది భారత్ పరంపర. కథ అంటే కథ, కళి అంటే ఆట. కథ కళి అనే మలయాళ పదాల నుంచి ఏర్పడింది కథాకళి. అంటే కథను ఆడటం అని అర్థం. నృత్యం, నాటకం, సంగీతం, అభినయంల కలయికే కథాకళి. ఇందులో కళాకారులు మాట్లాడరు. కథనం మొత్తం చేతి ముద్రలతో, ముఖభావాలు, కనుబొమ్మలు, కనుగుడ్లు, శరీర కదలికల ద్వారా వ్యక్తం చేస్తారు. కథాకళిలో అలంకరణ చాలా ప్రత్యేకమైంది. అలానే ఈ అలంకరణ పాత్ర యొక్క స్వభావాన్ని కూడా సూచిస్తుంది. ఫేషియల్ మేకప్ ద్వారా పాత్ర ఏంటి అనేది వ్యక్తపరుస్తారు. ధీరులు, దేవతలు ఉన్న పాత్రలకు సూచనగా ఆకుపచ్చ ముఖం అంటే రాముడు, కృష్ణుడు లాంటి పాత్రలు అన్నమాట. పచ్చని ముఖంపై కత్తి ఆకారం ఉంటే అహంకారం, దుర్గుణాలు ఉన్న విలన్స్. ఎరుపు రంగు గడ్డం ఉంటే కోపం అని, తెలుపు రంగు గడ్డం ఉంటే ఋషులు అని, నల్లని ముఖంతో ఉంటే రాక్షసుల పాత్ర అని, పసుపు లేదా తెలుపు ముఖంతో ఉంటే స్త్రీ పాత్రలు, ఋషులు, సాధువులు. ఇలా ప్రతి ఫేషియల్ మేకప్ కలర్కి కూడా ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. రంగురంగుల స్కర్ట్స్, ఎత్తైన కిరీటాలు, ఆభరణాలు అంతా పురాణ పాత్రకు అనుగుణంగా ఉంటాయి. ఈ డ్యాన్స్ను నేర్చుకోవడానికి ఎంతో ఓపిక, కఠినమైన శారీరక శిక్షణ అవసరం. ముఖ కండరాలను అండ్ ఐబ్రోస్ని కంట్రోల్ చేస్తూ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం ఇందులో అతి ముఖ్య భాగం, అలానే అతి కష్టమైన భాగం కూడా. కేరళ మట్టిలో పుట్టిన కథాకళి ఒక నాట్యం మాత్రమే కాదు, అది అద్భుతమైన రంగులు, గంభీరమైన ముద్రలు, అలానే హృదయాన్ని కదిలించే హావభావాల కలబోత. మరింత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.